హాయ్ వీవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను పెరుగు పకోడా ఎలా చేయాలో చూపిస్తాను. పెరుగు పకోడా రైస్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనము పెరుగు పకోడాకి పకోడా రెడీ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆనియన్ వేసుకుందాము. 2 ఆనియన్స్ తీసుకుందాము, చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కొత్తిమీరాకు, ఉప్పు టేస్ట్కి తగ్గట్లు, సోడా, వంట సోడా, శనగపిండి. ఇప్పుడు అంతటిని బాగా కలుపుదాము. చూడండి, ఇలా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుందాము. చూడండి, ఇలా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఒక కడాయిలోకి ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ అంతా వేడైంది కదా, ఇప్పుడు మనము పకోడాల మాదిరిగా ఇడుచుకుందాము. మీకు ఆ షేప్లో కావాలన్నా ఆ షేప్లో వదులుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఒక సైడ్ అంతా కాలినాయి కదా, ఇంకొక సైడ్ తిప్పుకుందాము. చూడండి, ఇలా కాలాయి. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మన పకోడా అయిపోయింది కదా. ఇప్పుడు పెరుగుకి మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ పెరుగు వేసుకుందాము. పెరుగుకి మసాలా తయారు చేసుకుందాము. ఇప్పుడు కారం పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి, శనగపిండి 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాము. ఇప్పుడు ఉప్పు టేస్ట్కి తగ్గినట్లు తీసుకుందాము. ఇప్పుడు అంతటినీ కలుపుదాము. నేను ఫోర్క్లో మిక్స్ చేస్తున్నాను. మీకు బ్లెండర్ ఉంటే బ్లెండర్ మిక్స్ చేసుకోండి. బ్లెండర్లో ఇప్పుడు పసుపు, అంతటిని బాగా కలపాలి. వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టి, ఆయిల్ హీట్ అయినాక సాసులు వేసుకుందాము. ఇప్పుడు సాసులు చిట్టుపట్ట అన్నాక మిరపగుళ్ళు వేసుకుందాము. జీలకర్ర,
ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకుందాము. ఉల్లిపాయలు 2 తీసుకోండి. అంతటిని బాగా ఫ్రై చేద్దాము. ఎండుమిరపకాయలు, వేసి అంతా ఫ్రై చేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. పసుపు, అంతా వేసి కలిపి ఇప్పుడు కారం పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, అంతటిని కలిపి కొత్తిమీరకు సన్నగా తరిగి వేద్దాము. ఇప్పుడు మనం కలిపి పెట్టుకోండి పెరుగు మిశ్రమాన్ని వేద్దాము. తగినంత వాటర్ పోసుకుందాము. చూడండి ఇప్పుడు ఉడుకుతా ఉంది. ఇప్పుడు కస్తూరి మేతి వేసుకుందాము. ఇప్పుడు ఉడికింది కదా, చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనము పకోడాలు చేసుకున్నాం కదా, ఆ పకోడాలు వేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేయాలి. ఇప్పుడు మన పెరుగు పకోడా తయారైపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం మనము. అన్నానికి చాలా బాగుంటుంది. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.